ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో విశాఖ ఉక్కు గురించి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ప్రస్తుతం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. కానీ విశాఖ ఉక్కు ఒకవైపు ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారని అధికార పక్షాన్ని ఉద్దేశించి ఆమె ప్రశ్నించడం జరిగింది. ఆమె ఇంకా మాట్లాడుతూ, మేము అధికారంలో ఉన్నప్పుడు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేంద్రంతో మాట్లాడి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోగలిగినాము. దానికి సాక్ష్యమే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు ఈ విషయాన్ని ఒక సందర్భంలో చెప్పడం జరిగింది అనే విషయాన్ని ఆమె అక్కడ ప్రస్తావించడం జరిగింది. దానికి మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు, మండలిలో చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ, ఆయన మాట్లాడే అవకాశం లేనప్పటికీ తన సీట్లో తను కూర్చొని మీరు ఏమి పీకారు అని వరదు కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించడం, మాట్లాడడం జరిగింది. అప్పుడు మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు లోకేష్ను ఉద్దేశిస్తూ, ఇది మంచిది కాదు, క్షమాపణ చెప్పండి, ఒక మహిళా సభ్యురాలు ఒక ముఖ్యమైన అంశం మీద ప్రశ్నించినప్పుడు మీరు ఏమి పీకారు అనేటువంటి మాటను మహిళను ఉద్దేశించి అనకూడదు అని ఆయన ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రతిగా నారా లోకేష్ గారు ఒక మంత్రిగా లేచి, మా తల్లిని మీ ప్రభుత్వం ఉండంగా అవమానించినప్పుడు మీరేం చేశారని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సరే, ఒక మహిళ ఏ సందర్భంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఎవరి కుటుంబ సభ్యురాలైనా, ఎవరి కూతురైనా, ఎవరి తల్లి అయినా, ఎవరి భార్య అయినా, ఏ పొజిషన్లో ఉన్న మహిళనైనా మనం అందరం గౌరవించాలి, సమాజం కూడా గౌరవించాలి. ఇది తిరుగులేని వాస్తవం, దీంట్లో రెండో మాటే లేదు. కానీ అక్కడ జరుగుతున్న చర్చ ఏంది? విశాఖ గురించి, విశాఖ ఉక్కు గురించి చర్చ జరుగుతుంటే అప్పుడెప్పుడో మా తల్లిని అవమానించారు, అప్పుడు మీరు ఏం చేశారని బొత్స సత్యనారాయణ గారిని అడిగితే ఏమన్నా సంబంధం ఉందే? ఇది డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా తప్పక ఏమన్నా సబ్జెక్ట్ ఉందే? మళ్ళీ మాటకు లోకేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సబ్జెక్టు లేదు అంటారు. ఏం సబ్జెక్ట్ ఉంది మీకు? ఆడ జరుగుతున్నటువంటిది ఏంది? అవును, ప్రైవేటీకరణ జరుగుతుంది, లేదు ప్రైవేటీకరణ జరగలేదు, ఈ ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగింది మేమే అని చెప్పు. ఎటు బయట అబద్ధాలు చెప్తారు, మండలిలో కూడా అబద్ధాలు చెప్పండి. ఎవరికి తెలియని వాస్తవం ఏముంది? ఈరోజు విశాఖపట్నం ఉక్కు గురించి అవగాహన ఉన్న వ్యక్తులను ఎవరినైనా అడగండి, ఏం జరుగుతుంది అక్కడ? కొన్ని అంశాలకు సంబంధించి టెండర్లు పిలిచిండ్రు, దాంట్లో భాగంగా ప్రైవేటీకరణకు ద్వారాలు తెరిచిండ్రు, ఇది నిజం. దాంట్లో ముఖ్యమైనటువంటిది 220 కిలోవాట్ల సామర్థ్యం ఉన్నటువంటి ఈ ప్లాంట్ ఏదైతే మనకు కరెంటు సంబంధించినటువంటిది ఉందో, పవర్ ప్లాంట్, అది కూడా అమ్మేస్తున్నారు. ఇది వాస్తవము. మళ్ళా దానిపైన తీర్మానం చేసి ప్రైవేటీకరణ కాకుండా ఆపినందుకు మోడీకి అభినందనలు చెప్తూ ఒక తీర్మానం పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టాలన్న ఉద్దేశంతో. నిజంగా ప్రైవేటీకరణ కాకుండా ఆపితే అందరూ ఆమోదిస్తారు, అందరూ ఆనందిస్తారు కూడా, ఆడ ఇబ్బంది ఏముంది? సరే, ఈ అంశానికి వచ్చే పక్కన పెడతాం. ఎందుకు ఈ నారా లోకేష్ గారు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో మండలి జరిగిన ప్రతిసారి వాళ్ళ తల్లి భువనేశ్వరి గారి ప్రస్తావన ఎందుకు తెస్తున్నాడు? ఇదేమన్నా చట్టసభలు అనుకుంటున్నారా? మీ ఇండ్లు అనుకుంటున్నారా? లేదు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ చట్టసభలు కానీ, ఈ రాష్ట్రం కానీ, ఏ నారావారికో ఏ నందమూరి కుటుంబానికి సంబంధించిన ఆస్తి అనుకుంటున్నారా మీరు? ఏమన్నారు మీ తల్లిని? మీ తల్లిని అన్నోళ్ళు ఎవరు? నాకు ఇప్పుడు అర్థం కాలేదు. మనం చాలా రోజుల నుంచి రాజకీయాలు చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండగా అధికారంలో ఉన్నప్పుడు శాసనసభలో ఒకరోజు ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేసి వెళ్ళిపోవడం, మళ్ళీ వాళ్ళ పార్టీ ఆఫీస్ కూర్చొని అక్కడ కూర్చొని ఎప్పుడు చూడని విధంగా గుక్కపట్టి ఏడ్చిండు. నిజంగా ఆ సన్నివేశం చూసినప్పుడు అందరూ బాధ అనిపించింది. అంత సీనియర్ లీడర్ ఆ వయసులో ఆయన ఏడ్చడం ఏంది అన్నది. దాని వెనుకల్లో ఉన్నది ఏంటంటే ఏదో భువనేశ్వరి గారిని ఎవరు ఏదో అన్నారని. పోనీ అది ఏమన్నారు ఎవరికి అర్థం కావట్లే. ఒక రూమర్సే తప్పక శాసనసభలో కానీ బయట కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఆ రోజు ఏమన్నారో ఇప్పటికైతే క్లారిటీ లేదు. దానికి సంబంధించిన ఎక్కడ కూడా రికార్డెడ్ వీడియోస్ కూడా లేవు. ఏదో కొద్దిసేపు వల్లభనేని వంశీ ఏదో అన్నాడని, కొడాలి నాని ఏదో అన్నాడని, ఏదో అంబటి రాంబాబు ఏదో కామెంట్ చేశాడని,
ఏది లేదు రోజా గారు ఏదో చేసినారని ఇలా రూమర్సే తప్పక పర్టికులర్గా ఏదో పలాని వ్యక్తి పలాని విధంగా చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వర్ గారిని, లోకేష్ తల్లి భువనేశ్వర్ గారిని ఈ మాట అన్నారు అనేది మనకి ఇంతవరకు క్లారిటీ లేదు. ఒకవేళ అలా అన్నీ ఉన్నా 100% తప్పే. ఇదే లోకేష్ గారు ఈ 10 నెలల కాలమే కాదు, ఎన్నికలకు ముందు కూడా విచ్చలవిడిగా వాళ్ళ తల్లిని రాజకీయంగా వాడుకోవడం జరిగింది. చూశారా నా తల్లిని అట్టన్నారు ఇట్టన్నారని. సరే మీ తల్లిని అన్నప్పుడు కదా, ఏ తల్లినన్నా ఎవరికైనా మనసులోనికి ఎవరికైనా బాధ ఉంటుంది కాదన్నారు. మీరు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, లేదు మీ ప్రభుత్వం అధికారంలో లేకపోయినప్పటికీ ఒక తల్లి మీద ఒక మహిళ మీద ఎవరైనా ఆరోపణలు చేస్తే కేసు పెట్టచ్చు కదా. ఇప్పుడు మీరు అంటున్నట్టు మనకు వచ్చినట్టు రూమర్స్ ప్రకారం మీ తల్లిని ఎవరు ఏదన్నారని దాని మూలంగా దాని కారణంగా దాని చేత మీ తండ్రి గారు ఆ వయసులో బాగా ఏడ్చిండ్రు. నిజంగా అది చూస్తే పాపం అనిపిస్తుంది. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఏడవడం కూడా. ఏమన్నారు, ఎవరన్నారు, రూమర్సే తప్పక ఏమన్నది బయటికి చెప్పకుండా మా తల్లినన్న పోని అది రహస్యంగా ఒక తల్లికి ఒక మహిళకు సంబంధించిన పర్సనల్ అనుకుందాం, కేసు పెట్టండి దానికి కారణమైనటువంటి వ్యక్తిని. వల్లభనేని వంశీ అంటే వల్లభనేని వంశీ మీద కేసు పెట్టుకోండి, కొడాలి నాని అంటే కొడాలి నాని మీద కేసు పెట్టుకోండి, రోజా అంటే రోజా మీద పెట్టుకోండి, అంబటి రాంబాబు గారి మీద పెట్టుకోండి. మీకు ఎవిడెన్స్ ఉన్నప్పుడు కేసులు పెట్టుకోండి, ఇబ్బంది ఏముంది. మళ్ళీ ఈ మధ్య కాలంలో కొందరు అంటున్నారు, ఏది అది అఫీషియల్గా ఏం కాదు, పార్టీ పరంగా రాజకీయంగా మన ప్రభుత్వం ఉంది కదా, మన ఇష్టం వచ్చినట్టు దాన్ని ఏమంటాం దానికి అన్వయించుకోవచ్చు అనే విధంగా మాట్లాడుతున్నారు. వల్లభనేని వంశీని అందుకే జైల్లో పెట్టిందని. పోనీ వల్లభనేని వంశీ అరెస్ట్ అయింది మీ తల్లి గారిని దూషించినందుకని ఎక్కడన్నా ఆ విధంగా కేసు ఫైల్ అయిందే? వల్లభనేని వంశీ గారు దాదాపు 9-12 కేసులు పెడితే అందులో మీ తల్లి గారిని దూషించినారనేటువంటి కేసు ఎందుకు లేదు మరి? పోనీ కొడాలి నాని మీద ఏమైనా పెట్టిండ్రా? ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి జనరల్గా 1-2 చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో కొద్దిగా ఎక్కువగా అన్నటువంటిది వాస్తవం. కానీ బాటంగా ఎక్కడే కానీ భువనేశ్వరి గారిని కానీ ఒక తల్లిగా ఒక మహిళగా ఇంతవరకు బాటంగా తెలియదు మనకు. ఒకవేళ అలా అయినా అనింటే కూడా ఖచ్చితంగా తప్పే. ఆ తప్పు చేసిన వ్యక్తులు మీ ప్రభుత్వం ఉంది కదా, కేసు పెట్టండి. అంతేగాని ప్రతి శాసన మండలిలో ప్రతిసారి సమావేశాలు జరిగినప్పుడు ఏదో బంధువులు కూడా కొట్లాడుకుంటే ఇదో నా భార్యను ఎట్టన్నావు, నా తల్లిని ఎట్టన్నావు, నా చెల్లిని ఎట్టన్నావు. మీ సొంత ఇంటి వారమా చట్టసభలు అంటే? ఏంది నాన్ సెన్స్? ఒక రకంగా చెప్పాలంటే తల్లే మహిళే గౌరవించాలి కాదనట్లేదు, సంబంధం లేకుండా ఇదేందండి? విశాఖ ఉక్కు ప్రస్తావన ఏంది? మీ తల్లి గారి నుంచి మాట్లాడడం ఏంది? ఆ రోజు మీరు ఏం చేసినారని అనడం ఏంది? ఏ రోజైతే తప్పి కేసు పెట్టుకో. ఇప్పుడు ఇంకా అడ్వాంటేజ్ ఉంది, మీ ప్రభుత్వం ఉంది కదా. ఈ రాష్ట్రంలో ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ రాజకీయంగా గెలవచ్చు, మీ ప్రభుత్వం అధికారంలోకి రావచ్చు, ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి ఉండొచ్చు. ఇదేంటండి మీ సొంత ఇంటి వ్యవహారమైనట్టు, ఆంధ్రప్రదేశ్ ఏదో మీ కుటుంబం అయినట్టు, అందులో ఉన్నటువంటి వ్యక్తులందరూ మీ సభ్యులైనట్టు, ఒకరు ఇద్దరు మీద డిఫర్ అయితే ఇలాంటి మాటలు ఏంది? ఇది శాసనసభ కానీ శాసన మండలి కానీ ఈ మన రాష్ట్రంలో పౌరులకు సంబంధించి పవిత్రమైన చట్టాలను తయారు చేసేటువంటి ఒక వేదికలు, అలాంటి వాటిని మీ ఇంటి సమస్యలుగా మీ ఇండ్లుగా భావించుకొని ప్రతి సభల్లో సంబంధం ఉన్నా లేకపోయినా ఏదో ఒక రూపంలో మీ తల్లిగారి పేరు తీసుకురావడం ఏంది? ఇది మంచిది కాదు. ఒకరు ఆలోచించుకోండి. ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్న ప్రతి వ్యక్తికి కూడా తల్లి రూపంలోనో, భార్య రూపంలోనో, కూతురు రూపంలోనో, చెల్లెల రూపంలోనో ఒక తల్లికి ఎప్పటికీ ఒక మహిళకు స్థానం ఉంటుంది. ఆ మహిళను గౌరవించాలి కాదనట్లేదు. సంబంధం ఉన్నా లేకపోయినా అదేంది? పోనీ అక్కడ ఏమైనా వరద కళ్యాణ్ గారు మీ తల్లి గురించి ప్రస్తావించారా? లేదు కదా. అంటే ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో దేనికి వచ్చిండ్రు? కేవలం మీ తల్లిని అడ్డు పెట్టుకొని మీ తల్లి ఇలా అన్నారని ప్రజలను రెచ్చగొట్టి ఆ విధంగా సానుభూతి పొంది రాజకీయాల్లోకి వచ్చి మీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రజా పరిపాలన చేయకుండా కేవలం మీ తల్లిని చూపించుకుంటూనే రాజకీయాలు చేయాలనుకుంటున్నారా? పరిపాలన చేయాలనుకుంటున్నారా? ఎవరికి అర్థం కావట్లేదు. ఒకసారి శాంతంగా కూర్చొని ఆలోచించుకోండి. మీ తల్లి ఇది రాష్ట్రానికి పరిష్కారం కాదు. తల్లికి ఉండే గౌరవం ఎప్పటికి ఉంటుంది కాదనట్లేదు. కానీ ప్రతిదానికి మీ తల్లిని తేవడం ఏంటండి? ఏడికన్నా పోయిన సభల్లో అదే మాట్లాడుతారు, మీ పార్టీ సంబంధించిన కార్యకర్తల సమావేశంలో అదే మాట్లాడుతారు, ఏమైనా పెట్టుబడులకు సంబంధించిన సమావేశాల్లో అదే మాట్లాడుతారు, ఈ విధంగా చట్టసభలు ఇదే మాట్లాడుతారు. అంటే ఈ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించింది కేవలం మీ తల్లిని ఎవరు దూషించినారని దానికోసమే గెలిపించిండ్రా? ఆ సబ్జెక్ట్ అదే, ఈ సబ్జెక్ట్ ఇదే. పాలకులకు మంచిది కాదు. అది ఎవరన్నా కానీ ఇదంతా ఒకవైపు అయితే మళ్ళీ ఎవరినో ఉద్దేశించి అంటారు.
ఆ వ్యక్తి తల్లిని చెల్లిని దూరంగా పెట్టినాడు, తల్లిని చెల్లిని చూసుకోలేని వాళ్ళు ఏమి రాజకీయాలు చూస్తారు, ప్రజలు చూస్తారని. ఎవరి తల్లిని ఎవరి చెల్లిని ఎట్లా చూసుకోవాలో చూసుకుంటారు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఒక మహిళకు మనకు ఉన్నటువంటి స్థాయిని బట్టో స్థితిని బట్టో మన కుటుంబం గురించి గౌరవం రాదు. మహిళ మహిళ అంతే. ఆ విషయం గుర్తుపెట్టుకొని నడుచుకోండి.